ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేసిన పరిపాలన మరి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజుని ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా రాబోయే రోజుల్లో కూడా మళ్ళా మరి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలని విధంగా ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు వృద్ధులు కానివ్వండి, మరి వికలాంగులు కానివ్వండి, అనేక మంది ఈ రోజుని కష్టపడి మరి మున్సిపల్ ఆఫీసులకి గ్రామ సచివాలయం వెళ్ళక్కర్లేకుండా ఇంటి దగ్గరే పెన్షన్ తీసుకుంటూ, అదేవిధంగా మరి కరోనా సమయంలో కూడా ఎవరో మరి పట్టించుకున్న వ్యక్తులను మరి ఆయన ఈ యొక్క మరి గ్రామ సచివాలయాలు పెట్టి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మరి సేవ చేస్తూ వాళ్ళందరినీ కూడా రక్షించడమే కాకుండా వాళ్ళకి పనులు లేని సమయంలో మరి వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా బియ్యం కానివ్వండి, సరుకులు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అదేవిధంగా డబ్బులు కూడా ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆదుకోవడం జరిగింది. ఈరోజు మనం చూసినట్లయితే ఆ కరోనా సమయంలో చాలా ఉచితంగా వైద్యం ఫోన్ చేసి మరి టెలికాన్ఫరెన్స్ ద్వారా మరి వైద్యం అందించడం. అదేవిధంగా హైదరాబాద్లో మనం చూసినట్లయితే ఒక్కొక్కరికి 2,500 రూపాయలు కరోనా టెస్ట్కి తీసుకున్నారు. ఇక్కడ ఉచితంగా ఈవెన్ ఈ మన పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న హైదరాబాద్లో పనిచేస్తున్న ఎంతోమంది ఉద్యోగస్తులు మరి అందరూ ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చి మరి ఒక్కొక్కరికి 2,500 చెప్పిన 4 ఫ్యామిలీ వస్తే 10,000 రూపాయలు అవి ఆ ఛార్జీల కింద వచ్చి ఉచితంగా టెస్టులు చేయించుకుని మరి ఎంతో చక్కని మరి ఇక్కడ హాస్పిటల్ ద్వారా వైద్యం చేయించుకుని మరి ఈ రోజు ఎంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతో సిద్ధంగా ఉన్నారు. అందుకే మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా వీళ్ళు కూడా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అత్యధిక మెజార్టీతో ప్రతి నియోజకవర్గంలో కూడా గెలిపిస్తారని తెలియజేసుకుంటున్నాను. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి రావాలి. ఈ నరసాపురం మన ఆంధ్రప్రదేశే కాదు, యావత్ ఇండియా అంతా కూడా ఇటువంటి ముఖ్యమంత్రి కావాలి. ఈ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఫాలో అవ్వాలనే ఉద్దేశంతో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని, ఆయన రోల్ మోడల్గా తీసుకుని అందరూ ముఖ్యమంత్రులు కూడా ఈయన చేసే సంక్షేమ కార్యక్రమాలని అబ్జర్వ్ చేస్తూ వీటిని కూడా వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు పెట్టాలని, ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు పెట్టాలనే ఉద్దేశంతో చాలా ఉత్సాహపడుతున్నారు. అటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మళ్ళీ గెలిపించారు. అత్యధిక మెజార్టీతో ఆయన అన్నట్లుగా 175కి 175 సీట్లు గెలవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఖచ్చితంగా గెలిచి తీరుతాడని తెలియజేసుకుంటాను. 7 ఎన్నికల సమరం ప్రారంభమైంది. ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. అయితే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన నిజంగా గుప్తుల స్వర్ణయుగాన్ని మరిపించినట్టుగా ఈవేళ పాలన సాగడం జరిగింది. భారతదేశంలోనే ఇంత అత్యంత పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలు అమలు జరిపి ఇంతమంది అభిమానాన్ని చూరగొన్నటువంటి ముఖ్యమంత్రిని మన భారతదేశంలోనే ఎవరిని చూడలేదని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. నిజానికి ఈవేళ గోదావరి జిల్లాలో అతని యొక్క సంక్షేమం యొక్క ఫలాలు చూస్తూ ఉంటే అటు కాకినాడ లగాయతు ఇటు నరసాపురం వరకు కూడా ఈ కోస్తా ప్రాంతం అంతా కూడా జయధ్వానాల మధ్య జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవేళ పిఠాపురంతో సైతంగా ఈ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో సుమారుగా 23-24 నియోజకవర్గాలు గెలిచడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలంతా కూడా. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల చూపించినటువంటి ఆదరణ, ప్రేమ, ఆయన యొక్క సంక్షేమ పథకాలు, అది వారి కుటుంబాల అభివృద్ధిలో భాగస్వామ్యం అవటమే దానికి ప్రధాన కారణంగా చెప్పక తప్పదు. నిజానికి ఇలాంటి ముఖ్యమంత్రి మరో టర్మే కాకుండా మరిన్ని టర్మ్లు గెలవాలని చెప్పేసి ప్రతి ప్రాంతంలోని ప్రతి ఓటరు కూడా కోరుకుంటున్నాడు. రేపు పొద్దున జూన్ 4వ తారీఖున వచ్చేటువంటి రిజల్టే దానికి ఉదాహరణగా సాక్ష్యంగా నిలుస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను తెలియజేసుకుంటున్నాను.